రైతు సోదరులకి నమస్కారం అండి. ఫార్మ్ టెక్ అగ్రి సీడ్స్ వారిది రెడ్ సన్ అనే తేజ మిరప విత్తనం చూడడానికి పాపాయిపాలెం గ్రామం రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. ఇక్కడ మనం తోట చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. బొబ్బర్ శాతం మనం చూస్తే ఎక్కడ ఒక మొక్క కూడా నాకైతే తగలలేదు. నేను చాలా దూరం నుంచి రావడం జరిగింది, చిల్లూరుపేట ఏరియా నుండి. ఇక్కడ ఇది టైం వచ్చేటప్పటికి 12:30, 1 అవుతుంది. తెల్లగా పూతలు ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కింద కాపు చూసుకుంటే చాలా బాగుంది. కాయ స్ట్రక్చర్ చూసుకుంటే కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి విత్తనం అందించినందుకు ఫార్మ్ టెక్ అగ్రి సీడ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మనతో పాటు సాటి రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఊర్లో ఈ వెరైటీ గురించి ఏమనుకుంటున్నారు అనేది. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? సరోజిందా. ఓకే, ఇక్కడ రెడ్ సన్ అనే విత్తనం వేశారు కదా, సుమారు ఎన్ని ఎకరాలు పడి ఉంటుందన్న? 50 ఎకరాలు పడింది. 50 ఎకరాలు వేసిన రైతు ఏమనుకుంటున్నాడు అంటే, పక్కా కొన్ని వెరైటీలు వేసున్నారు, దానితో పాటుగా ఇక్కడ రెడ్ సన్ అనే వెరైటీ కూడా వేసున్నారు. ఈ రెండిట్లో ఏది మిగులుగా ఉందనుకుంటున్నారు? పక్క వెరైటీల మీద కూడా ఇది బాగుంది. కనీసం రైతు అయితే ఒక 4-5 రైతులు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి అసలు వేరే ఏమి వేయట్లేదు. ఓకే, అదే వేస్తున్నారు. వాళ్ళు వేసారని చెప్పి ఏ సంవత్సరం మేము వేసి అంతకు ముందు వేసారంటున్నారు కదా, తాలు శాతం ఏమైనా గమనించారా? లాస్ట్ ఇయర్ తాలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. వైరస్ తక్కువ, తాలు తక్కువ, నల్లికి బొబ్బరికి కూడా తట్టుకుంటుంది. సుమారు ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది మీకు? వాళ్ళకి 35 దాకా వచ్చింది. 35 దాకా వచ్చింది. ఓకే, నేల బలంగల నేలనా అంత వచ్చిందనంటే? తేలిక నేల లేకుండా తేలిక నేలల్లోనే 35 క్వింటాల దాకా వచ్చింది. ఓకే, ఓవరాల్గా రైతులందరూ హ్యాపీ. ఓకే, మీకు ఈ విత్తనాన్ని ఇక్కడ మీకు చెప్పింది ఎవరు? ఇలాంటి రకమైన విత్తనం వేసుకోమని మాకు రైతే చెప్పింది. ఓకే, అయితే రైతు వారీగానే 3 సంవత్సరాల నుంచి చేస్తుంది కదా, ఇది 3 సంవత్సరాల నుంచి బాగా కాస్తుంది అడిగితే మేము వేస్తున్నాం. ఇది 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు కదా, మార్కెట్లో రేట్ ఎలా పడుతుంది కాయ అమ్మేటప్పుడు? అన్నిటి మీద ఒక 1000 రూపాయలు వేస్తున్నాయి. బాగా ఎక్స్ట్రానే పడుతుంది. సైజు ఉంటుంది బాగా. ఓకే, కోత కూలికి? పాత కూలి కూడా తక్కువే. కాయ సైజు ఉండటం వల్ల అందరూ 6 సంవత్సరాలు ఓకే ఓకే, ఇదండి రెడ్ సన్ అనే విత్తనం వేసి రైతులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా రెడ్ సన్ అనే విత్తనం ఫార్మ్ టెక్ అగ్రి సీడ్స్ వారిది వేసుకొని రైతులందరూ లాభాల బాటలో పయనించాలని కోరుకుంటున్నాను.